So good morning, dear students. So we are in a business organization and management. In the previous class, we have learnt about prospectus of a company. గత క్లాసులో ప్రాస్పెక్టస్ పరిచయ పత్రం అంటే ఏంటో నేర్చుకున్నాం. సో పరిచయ పత్రంలోనే ఇంకొక రెండు అంశాలు ఉన్నాయండి. ఇవి నేర్చుకుంటే ఈ ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. సారీ, ది సెకండ్ యూనిట్ విల్ బి ఫినిష్డ్. రెండో యూనిట్ అయిపోతుంది. పరిచయ పత్రంలోనే ఇంకొక రెండు ప్రత్యేకమైనవి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, స్టేట్మెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రాస్పెక్టస్, ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటాం తెలుగులో. దాని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ పరిచయ పత్రమే. వీటి గురించి చూద్దాం. ఇన్ దిస్ క్లాస్ వి విల్ లెర్న్ అబౌట్ దీస్ టూ డాక్యుమెంట్స్. ఓకే, so in the previous class we have learnt about prospectus. Prospectus is a document seeking money from the public. It may be notice, it may be circular, it may be advertisement. అడ్వర్టైజ్మెంట్ రూపంలో కావచ్చు, నోటీస్ రూపంలో కావచ్చు, సర్క్యులర్ రూపంలో కావచ్చు, ఉండి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి తయారు చేయబడిన పత్రమే పరిచయ పత్రం అంటారని చెప్పాను. దీంట్లో ఏమేమి ఉంటుందండి? కంపెనీ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇష్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, స్టాట్యుటరీ డిస్క్లోజర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. దీస్ థింగ్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ప్రాస్పెక్టస్. పరిచయ పత్రంలో వాటి గురించి చెప్తాను. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏమిటి చూడండి. కంపెనీకి సంబంధించి ప్రాస్పెక్టస్ లో ఉండాల్సిన మొత్తం సమాచారం కాకుండా కొంత సమాచారం మాత్రమే అందిస్తే ఆ సమాచారాన్ని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. పూర్తిగా అందించరు, కొంచెం మాత్రమే అందిస్తారు. నాట్ టోటల్ ఇన్ఫర్మేషన్ బట్ ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాంటమ్ ఆర్ price of securities included will be mentioned in red herring prospectus. అసలు మనం మొత్తం ఇప్పుడు జారీ చేసిన వాటాలు ఎంత, వాటి యొక్క స్థాయి ఏమిటి, వాటి యొక్క రకాలు ఏంటి, వాటి యొక్క పరిమాణం ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కాకుండా కొద్ది సమాచారం తోటి మాత్రమే పరిచయ పత్రం తయారు చేస్తే దాన్ని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. టోటల్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి గివెన్. పూర్తి సమాచారం కాకుండా కొద్ది సమాచారం మాత్రమే ఇస్తాం. In red herring prospectus, not total information but partial information will be given, not full information. Most importantly, incomplete particulars about quantum or price. Quantum ante dani parimanam, okay, quantity or price of the securities included. ఏ ధరకు మన సెక్యూరిటీలు ఇస్తున్నాము, అసలు ఎన్ని సెక్యూరిటీలు అమ్మజూపుతున్నాము, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కాకుండా కొద్ది సమాచారం మాత్రమే ఇస్తే అటువంటి ప్రాస్పెక్టస్ ని, అటువంటి పరిచయ పత్రాన్ని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. ప్లీజ్ సిట్ డౌన్. So these are the features of red herring prospectus. Incomplete pricing will be there. Price band will be mentioned. Price band అంటే చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. I will tell you with an example, with the help of an example. Cell phone price is 15,000 rupees. That is fixed price. Cell phone price is 12,000 to 15,000. బ్యాండ్ చెప్తున్నాం మనం. ఈ లోపల మధ్యలో ఎక్కడన్నా ఉండొచ్చు. It may be 12,000, it may be 12,500, it may be 13,000, it may be 13,400, it may be 14,000, or it may be 14,500. ఆర్ ఇట్ మేబీ 15,000. మనం ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదండి, ఈ రేంజ్ చెప్తున్నాం. 12,000 to 15,000. మనం షాప్కి పోయి బార్గెయిన్ చేసుకొని అడుక్కొని వాళ్ళు బతిలాడుకొని బేరాలను ఆడే కెపాసిటీని బట్టి ఉంటుంది ఆ సెల్ ఫోన్ ధర అనేది. మనకున్న పరిచయం, షాప్కి పోగానే ఎవరైనా పరిచయం ఉన్నారనుకోండి, మన చిన్ననాటి స్నేహితుడు షాప్ లో పని చేస్తున్నాడు, అవర్ ఫ్రెండ్, అవర్ క్లాస్మేట్, హీ వాజ్ వర్కింగ్ ఇన్ ది షాప్, దెన్ హీ విల్ డిక్రీజ్ ద ప్రైస్. సో అట్లా రేంజ్ మాత్రమే చెప్తాం. దాన్ని ఏమంటామంటే బ్యాండ్ అంటాం, ప్రైస్ రేంజ్. ఓకే, ప్రైస్ బ్యాండ్. ఇట్లా ఎగ్జాక్ట్లీ కాకుండా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్తాం. సో దెన్ బుక్ బిల్డింగ్. బుక్ బిల్డింగ్ అంటే ఏమిటంటే ఇది ఒక కొత్త పదము, గుర్తుపెట్టుకోండి. With the help of an example, I will tell you what the book building means.
చూడండి, దట్ ఈస్ ది ప్రైస్ రేంజ్ ఆఫ్ ఏ కంపెనీస్ షేర్స్. కంపెనీ ఇష్యూ చేసేటప్పుడు ఏం చేస్తున్నదంటే ప్రజల దగ్గర నుంచి అడుగుతున్నది, ఒపీనియన్ అడుగుతున్నది. మీరు 800 రూపాయలు పెట్టుబడి పెడతారా, 900, 1000, 1100, 1200? కంపెనీ ఈజ్ సీకింగ్ ఒపీనియన్ ఆఫ్ ది పబ్లిక్ రిగార్డింగ్ ఫిక్సేషన్ ఆఫ్ షేర్ ప్రైస్. 800 అయితే పెట్టుబడి పెడతారా, 900, 1000, 1100, 1200 అని అడుగుతుందండి ప్రజల దగ్గర నుంచి. అడిగి ఎక్కువ మంది 1000 రూపీస్ కు ఒప్పుకున్నారు అనుకోండి, 1000 రూపీసే షేర్ వాల్యూ అయితే మేము ఎక్కువ మందిని చేరుతామని ఒప్పుకున్నారు అనుకోండి, అది ఫిక్స్ చేస్తుంది ప్రైస్. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, మీరు వేలం పాటలు విని ఉన్నారు సినిమాలలో, అక్కడికి వేలం పాటలు వేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుర్చీ, ఇప్పుడు తిరుపతి లడ్డు, సారీ మన వినాయకుని లడ్డు వేలం వేస్తారు కదండి. ఇంకొక 2 రోజులలో శనివారమో, శుక్రవారమో, గురువారమో మీకు నిమజ్జనం అయితే వేలం వేస్తారు. ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకు ఇచ్చేస్తారు. ఆ లడ్డు వాళ్ళే కుటుంబ సభ్యులే తీసుకుంటారు, లేదా అందరికి పంచుతారు తీసుకున్నారు. సో అట్లనే ఇది ఒక ఒపీనియన్ తీసుకోవటం అన్నాడు ప్రజల దగ్గర నుంచి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ఒపీనియన్ అబౌట్ షేర్ ప్రైసెస్. వాట్ అమౌంట్ యూ విల్ ఇన్వెస్ట్, వెదర్ 800 or 900 or 1000 or 1100 or 1200. మెజారిటీ ఒపీనియన్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఎక్కువ ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని అది ఫిక్స్ చేస్తారు. ఇక 1000 రూపాయలు ఫిక్స్ చేస్తారు. 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ను ప్రజల దగ్గర నుంచి కోరుతారు షేర్ రూపంలో, వాటాల రూపంలో. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్. It is a systematic process of finding out the best price that is offered by the public. మనకు వాటాల రూపంలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఏ అమౌంట్ అయితే సుముఖంగా ఉన్నారో, ఎక్కువ మంది ఒప్పుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నమే బుక్ బిల్డింగ్ అంట. అర్థమైందండి? జస్ట్ వేలం పాట లెక్క ఉంటుంది. క్లియర్ గా చెప్పాలి అంటే, ఇన్ Vinayaka Navaratri festivals, after the festival is over, after the 9 days are over, on the 10th day, auction will be done of the laddu. Auction antam, Telugu cheppalante velam antam, English lo cheppalante auction antam. AUCTION, auction. Action కాదు. ఓకే, సో ఆక్షన్ లో ఎవరు ఎక్కువ పేర్కొంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే వాళ్ళకే చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో ప్రజలు ఎక్కువ మెజారిటీ ఏ అమౌంట్ కి అయితే ఒప్పుకుంటారో దాన్ని ఫిక్స్ చేస్తారు. సో బుక్ బిల్డింగ్ విల్ బి ప్రైస్ రేంజ్ అన్నాం మనం. ఈ ప్రైస్ రేంజ్ ని దీంట్లో పేర్కొనడం జరుగుతుంది. అల్టిమేట్ గా ఎవరి ప్రజలు ఏ అమౌంట్ కి అయితే ఎక్కువ సుముఖంగా ఉంటారో ఆ అమౌంట్ ని ఫిక్స్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ని బుక్ బిల్డింగ్ అంట, బుక్ బైండింగ్ అంటాం, సారీ బుక్ బిల్డింగ్ అంటాం. ఓకే, దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ బుక్ బిల్డింగ్. సో దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. అంటే ఈ రేంజ్ చెప్తారు, 800 to 1200. Majority opinion will be taken into consideration for fixing the price of the shares. Then the preliminary document. It is a preliminary document filed before the final prospectus. అంటే ముందస్తు నివేదిక అన్నట్టు. అంతిమమైన పరిచయ పత్రము జారీ చేసే ముందు ఈ పరిచయ పత్రాన్ని జారీ చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. దాన్నే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. దాంట్లో అసంపూర్తి సమాచారం ఉంటుంది, సంపూర్తి సమాచారం ఉండదు. అందుకని ప్రైస్ ఎగ్జాక్ట్లీ చెప్పట్లే, మనం ఒక రేంజ్ ఇచ్చాం, 800 to 1200 రేంజ్. ఆ రేంజ్ మాత్రమే మనం చెప్తాం, అంతేగాని ఇంత ఇవ్వండి అని వీ విల్ నాట్ ఆస్క్. సో ఇట్ ప్రొవైడ్స్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ది పర్పస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. దట్ ఈస్ అలోస్ ప్రైస్ డిస్కవరీ. యూ కెన్ ఫిక్స్ ద ప్రైస్. ధరలు నిర్ణయించడం, వాటా యొక్క ధర నిర్ణయించడానికి అవకాశం ఉంటుందండి. ఆ ప్రాసెస్ ని బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. విత్ ది హెల్ప్ ఆఫ్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ యూ కెన్ ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ ది షేర్. ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్రైజింగ్. యూ కెన్ ఫిక్స్ ద ప్రైస్ ఇన్ ఎ ఫ్లెక్సిబుల్ మేనర్. ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ అడిగినాకనే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అంతెందుకండి, నేను నిన్న మిమ్మల్ని ఒపీనియన్ అడిగాను, ఇంటర్నల్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేద్దామని. మీరు అందరూ సార్ నిమజ్జనం అయిపోయినాక సోమవారం కండక్ట్ చేసుకుంటామంటే నేను కానీ నారాయణ స్వామి సార్ కానీ ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు సోమవారం రాయకపోతే మేము గట్టి క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే మీరే చెప్పారు కదా, అవునా కదా. సో సిమిలర్ హియర్ ఆల్సో ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు. మీకు 800 ఇష్టమా, 900, విల్ యూ ఇన్వెస్ట్ 800 or 900 or 1000 or 1100 or 1200? మెజారిటీ టోల్డ్ దట్ దే విల్ ఇన్వెస్ట్ 1000, దెన్ దట్ విల్ బి ద ప్రైస్. ఎక్కువ మంది 1000 ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో
price provides flexibility in pricing, reduces time between pricing and issue closure. మనకు ప్రైస్ ఫిక్స్ చేసడం ప్రజలను ఒపీనియన్ తీసుకునే చేసాం కాబట్టి మనకు మీకు చెప్పాను సెబీ వాళ్ళు గడువు విధిస్తారు ఈ టైం లోపల డబ్బులు వసూలు చేయాలి లేకుంటే నువ్వు కంపెనీ స్థాపించడానికి వీల్లేదు కాబట్టి దాన్ని ఆ గ్యాప్ ని తగ్గించడం కోసం దిస్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ విల్ బి యూజ్ఫుల్ అకార్డింగ్ టు వేరియస్ ఇష్యూస్ అకార్డింగ్ టు వేరియస్ నార్మ్స్ వీ హ్యావ్ టు కలెక్ట్ మినిమం సబ్స్క్రిప్షన్ కనీసపు చందా వసూలు చేయాలి అని చెప్పాను అట్లా మనం ప్రైస్ ఫిక్స్ చేసే దానిలో భాగంగా ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సిమిలర్లీ ఎనేబుల్స్ బెటర్ మార్కెట్ టెస్టింగ్ ఆఫ్ ఇన్వెస్టర్ అపటైట్ ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచులు అవి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మండల స్థాయిలో ఎంపీటీసీ జిల్లా పరిషత్ స్థాయిలో జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వాళ్ళు ముందు మెజారిటీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఒపీనియన్ వసూలు కలెక్ట్ చేసుకుంటుంటే ఎవరు ఏ క్యాండిడేట్ నిలబెడితే గెలుస్తాము ఏ క్యాండిడేట్ ను నిలబెడితే ఓడిపోతాము ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటుంది ఎంత మెజారిటీ ఉంటుంది ఇట్లాంటి ఒపీనియన్ కలెక్ట్ చేస్తారు ఏ స్థానాల్లో ఎవరిని నిలబెట్టినా గెలుస్తాం మన పార్టీ ఉంటే చాలు దట్ ఒపీనియన్ విల్ బి కలెక్టెడ్ హియర్ ఆల్సో బెటర్ మార్కెట్ టెస్టింగ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఒపీనియన్ ఇన్వెస్టర్స్ అపెటైట్ అంటే వాళ్ళ దేనిలో ఆసక్తి ఉన్నది వాళ్ళ యొక్క ఆసక్తి ఇన్వెస్టర్ అంటే పెట్టుబడిదారు వాడు పెట్టుబడి పెట్టడానికి ఎంత అమౌంట్ అయితే ఆసక్తి చూపిస్తున్నాడు అనేది మనం ముందస్తుగా అంచనా వేయగలుగుతామంటే దాంట్లో భాగంగా ఈ ఉపయోగపడుతుంది రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ విల్ బి యూజ్ఫుల్ టు ఐడెంటిఫై ది అపెటైట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అపెటైట్ మీన్స్ ది inclination to invest in a particular thing with reference to investing వాళ్ళు దేంట్లోనైతే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుందండి చూస్తే సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ కంప్లీట్ ప్రాస్పెక్టస్ మామూలు ప్రాస్పెక్టస్ అంటే ఇక కంప్లీట్ ప్రాస్పెక్టస్ అన్నట్టండి దీనికి తేడా యూ కెన్ సీ ద డిఫరెన్స్ యూ కెన్ సీ హియర్ See price information. See in a red herring prospectus, price range will be given. Range, e price nunchi e price varaku. But here price will be fixed. In a complete prospectus, price fixed price for security means share ticket. Security ante share. Leda debenture ni security antamani cheppanu gurtupeట్టుకోవాలి. Okay? So fixed price ఉంటుంది ఇక్కడ price range ఇస్తారు. In the example I told you 800 to 1200 that's range will be given. And the quantity details it will not specify exact quantity it will specify exact number of shares correct quantity చెప్పరు అని చెప్పాను రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ లో ఇక్కడ క్వాంటిటీ చెప్తారు then filing timing filed before price determination exactly price will not be determined ఇది అయిపోయినాకనే ప్రైస్ ఫిక్స్ అవుతుంది 800 or 900 or 10,000 or 1100 or 1200 అనేది but in a prospectus with total pricing with the total details that document will be filed. The use case with this process is known as book building process అంటారని చెప్పాను అది గుర్తుపెట్టుకోవాలి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ లో ఉపయోగించేది బుక్ బిల్డింగ్ అంటే ప్రైస్ రేంజ్ ఇస్తారు దాంట్లో నుంచి ఒకటి ఫిక్స్ చేసుకుంటారు బట్ హియర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ దిస్ ఈస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ ఫ్లెక్సిబిలిటీ ఇట్ ఈస్ హై ఫ్లెక్సిబుల్ ఏ ధర నిర్ణయించాలనేది మన ఇష్టం ఫ్లెక్సిబుల్ గా ఇచ్చాం మనం రేట్స్ మీరు సినిమాకి పోయినారనుకోండి ఇప్పుడు ఏది ఓజీ సినిమా వస్తున్నది ఎప్పుడు వస్తున్నాయి సెప్టెంబర్ 25 వెరీ గుడ్ మంచి సమాచారం ఉంది మీ దగ్గర చదువు గురించిన సమాచారం ఉండకపోయినా కానీ మనకు అటువంటి సినిమాలు విడుదల ఎప్పుడు ఏమిటి అనే సమాచారం బాగా ఉంటుంది కాబట్టి దాంట్లో మనకు సమాచారం ఎట్లనైతే ఉందో ఇక్కడ కూడా సినిమాకి పోదలుచుకున్నప్పుడు రకరకాల రేంజ్ ఉంది కదా 100 రూపాయల టికెట్ ఉంది 200 టికెట్ ఉంది 300 టికెట్ ఉంది 50 రూపాయల టికెట్ ఉంది బ్లాక్ మార్కెట్ లో ఒకరికి టికెట్ ఉంది 5 का 10 అంటే 100 రూపాయలు 1000 రూపాయలకు అమ్మటం అలాంటివి కూడా ఉంటాయండి సో ఇక్కడ అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ వెదర్ ఇట్ 800 or 900 or 1000 or 1100 or 1200 యూ కెన్ ఐడెంటిఫై అంటే ఇక్కడ అట్లాంటిది ఉండదండి ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇట్ ఈస్ వెరీ లో ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ లో ఇన్ కేస్ ఆఫ్ కంప్లీట్ ప్రాస్పెక్టస్ దెన్ ఫాలో అప్ రిక్వైర్డ్ ఎస్ దీని తర్వాత కంపల్సరీలీ యూ హ్యావ్ టు ఇష్యూ రెడ్ కంప్లీట్ ప్రాస్పెక్టస్ ఫాలో అప్ అంటారు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోయి ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారు అనుకోండి
ఫాలో అప్ చేయాలండి మళ్ళీ, అంటే కొన్ని రోజుల తర్వాత పోయి చెకప్ కు రమ్మంటారు, వారం నెల. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు ఆపరేషన్ చేస్తున్నారు, రకరకాల చిప్పల మార్పిడి అట్లాంటివి అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారండి, ఆ ఆపరేషన్ ఒక రోజు 2 రోజులలో అయిపోతుంది, తర్వాత దాని డ్రెస్సింగ్ అని రమ్మంటారు, డెవలప్మెంట్ ఎట్టుందో చెక్ చేస్తాము రమ్మంటారు. దట్ ఈస్ ఫాలో అప్ యాక్టివిటీ. సో సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఆల్సో కంపల్సరీలీ ఫాలో అప్ యాక్టివిటీ ఈజ్ రిక్వైర్డ్. ఆ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ లో రెడ్ హెరింగ్ అనేది ఎగిరిపోవాలి, ప్రాస్పెక్టస్ ఒకటే మిగిలాలి చివర్లో. ఫిక్స్, we have to fix the price, exact share price. So follow up action is required. So in case of a complete prospectus, no follow up activity is there. It is the final document. దీని తర్వాత ఇక వేరే డాక్యుమెంట్ ఏమి లేదండి ప్రాస్పెక్టస్ తర్వాత. కానీ దీని తర్వాత మాత్రం ప్రాస్పెక్టస్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, నేను పేర్లు రిజిస్టర్లో రాస్తుంటే మేము అడగలేదా సార్ మాకు హాల్ టికెట్ నెంబర్స్, రూల్ నెంబర్స్ చెప్పండి అని. ఎందుకు పర్మనెంట్ ఇవ్వలేదంటే ఇంకో మిత్రులు 2-3 రెడీగా ఉన్నారు చేరడానికి అని చెప్పాను. స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు వాళ్ళు చేరినాక మళ్ళీ మీ రూల్ నెంబర్స్ అటు ఇటు అయితే, అందుకని నెంబర్స్ చెప్పలేదు. అది ఫైనల్ గా, దాని తర్వాత మార్పు ఉండదు. సో సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఆల్సో దిస్ ఇస్ నాట్ ఫైనల్. ప్రైస్ రేంజ్ ఈజ్ 800 to 1200. వీఆర్ నాట్ ఫిక్స్డ్. వీ విల్ ఫిక్స్ ఆఫ్టర్ ఇన్ ప్రాస్పెక్టస్, వీ విల్ ఫిక్స్. పరిచయ పత్రం జారీ చేసినప్పుడు ఫిక్స్ చేస్తాం మీ షేర్ ప్రైస్ ఇది 1000 రూపాయలు. So that is red herring prospectus and complete prospectus. Did you understand? Okay. So the process followed in red herring prospectus is known as dash. What is that process known as? Book building process antam. Very good. Book building process antam. ఆ ప్రాసెస్ ద్వారా ప్రైజ్ మనం కనుక్కుంటాం. బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఈజ్ ఫాలోడ్. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. This is the last topic in this unit. Statement in lieu of prospectus. తెలుగులో ఏమంటారని చెప్పాను? ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటాం. ప్రత్యామ్నాయ పరిచయ పత్రం. ప్రత్యామ్నాయ పరిచయ పత్రం. ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంట. స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్. క్లాస్ స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాను. 2 రకాల ప్రధానమైన కంపెనీలు ఏంటి? 2 రకాల ప్రధానంగా కంపెనీలు 2 రకాలు. చాలా రకాలు నేర్చుకున్నాం కానీ 2 రకాలు ప్రధానమైనవని చెప్పాను. అవు బిక్రీ ఎవడు ఏంటి 2 రకాలు? పబ్లిక్ కంపెనీ, వెరీ గుడ్. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడగడానికి ఏ కంపెనీకి అధికారం ఉంటుంది? పబ్లిక్. వెరీ గుడ్. పబ్లిక్ కంపెనీకి డబ్బులు అడగడానికి అధికారం ఉంటుందండి. కానీ పబ్లిక్ కంపెనీకి ఆల్రెడీ డబ్బులు తగినంత ఉన్నాయండి. గత సంవత్సరాల్లో లాభాలు వచ్చినాయి, మంచిగా మన దగ్గర ఉన్నాయి. ఇక ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడిగే అవసరం లేదు. సో అటువంటప్పుడు జారీ చేసే పత్రాన్ని ఆర్ఓసి అంటారని చెప్పాను. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. కంపెనీలో రిజిస్ట్రారు అతనికి ఒక పత్రం ఇవ్వాలి. ఏమని? బాబు నాకు డబ్బులు తగినంత ఉన్నాయి, నేను జనాల దగ్గరికి పోయి డబ్బులు అడుక్కోవాల్సిన పని లేదు అని చెప్పి ఒక పత్రం ఇస్తామండి. దాన్నే ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటాం. సో స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్ ఇస్ ద డాక్యుమెంట్ which is to be filed with the registrar stating that the company does not require public funds. We are not issuing a prospectus because enough money is available with us. Funds are available with us. We do not want public funds. We do not want any money from the public because money is available with us. మా దగ్గర డబ్బులు తగినంత ఉన్నాయి, మేము ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదు సారు అంటూ ఒక పత్రాన్ని ఇస్తారు. కంపెనీలో రిజిస్ట్రార్కి ఇస్తారు. అటువంటి పత్రాన్ని ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటారు. ఇది ద డాక్యుమెంట్ విచ్ స్టేట్స్ దట్ ద కంపెనీ డస్ నాట్ రిక్వైర్ పబ్లిక్ మనీ. The company does not require the funds of the public. That document is known as statement in lieu of prospectus. In lieu of and chadavali. Statement in lieu of prospectus. Please sit down.
ఓకే. సో చూడండి, దిస్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి ఫైల్డ్ విత్ ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి అంటారని చెప్పాను. ఆర్ఓసి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. He will register the company's name, the details in the company's register. Okay. So when it is required, this document is required when in a private placement. ప్రజల దగ్గర నుంచి కాకుండా ప్రైవేట్ గా డబ్బులు తీసుకునేటప్పుడు నేను ఇస్తాను. ప్రైవేట్ గా అంటే నా మిత్రులే ఇస్తారు డబ్బులు నాకు, నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నా అంటే నన్ను నమ్మి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు, నా స్టూడెంట్సే ఇస్తారు డబ్బులు నాకు, తలా 10 రూపాయలు ఇస్తే నేను కంపెనీ స్థాపిస్తాను. ఐ డు నాట్ రిక్వైర్ పబ్లిక్ ఫండ్స్. దిస్ ఈజ్ ప్రైవేట్ ప్లేస్మెంట్. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతా, నా మిత్రులు, నా బంధువులు, they will give money. So private placement, in case of private placement, it is required when the company does not require public issue. When the company does not go to public to seek money, this statement in lieu of prospectus is required. Regulatory compliance, మీకు చెప్పానండి, కంపెనీ కంపల్సరీ రిజిస్ట్రార్ దగ్గర పరిచయ పత్రం అన్నా దాఖలు చేయాలి, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అన్నా దాఖలు చేయాలి, లేదా స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ యూ హ్యావ్ టు ఫైల్ విత్ ద రిజిస్టర్, అదర్వైజ్ కంపెనీ విల్ నాట్ బి పర్మిటెడ్ టు రిజిస్టర్. కాబట్టి చట్టపరమైన నిబంధనలను రీత్యా ఇది దాఖలు చేయటం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. వచ్చే సంవత్సరము కాలేజీలో ఉన్న 60 బీకామ్ సీట్ల కోసం జనాలు 80 మంది అప్లై చేశారు, 80 స్టూడెంట్స్ అప్లై చేశారు అనుకోండి, 60 మాత్రమే సీట్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తాను, ఇప్పుడు మన చేతిలో ఏం లేదు వాస్తవానికి, మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. మీకున్న రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం, మీకున్న మెరిట్ ప్రకారం అంతా ఆన్లైనే చేస్తుంది, మనకు ప్రమేయం ఏమీ లేదు. కానీ ఒకవేళ మన చేతిలో ఉందనుకోండి, ఒక ప్రైవేట్ కాలేజీ అనుకోండి, మన రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికి అధికారం లేదండి, మొత్తం కూడా ఆన్లైనే చేస్తుంది, ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా. వేరే రాష్ట్రంలో ఒక 80 సీట్లు ఉన్నాయి కాలేజీలో, 60 సీట్లు మాత్రమే ఉన్నాయి, 80 మంది అప్లై చేశారు అనుకోండి. సో 60 సీట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పర్టికులర్ కోర్స్, 80 స్టూడెంట్స్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ అప్లైడ్. మరి సీట్లు ఎట్లా కేటాయించాలంటే, ఈ అమ్మాయికి ఒక అక్క ఉన్నదండి, ఆ అమ్మాయి అప్లికేషన్ కూడా దాంట్లో ఉన్నది. ఆ అమ్మాయి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మా అక్క ఉంది సార్, మా అక్కకు సీట్ వచ్చేటట్టు చేయండి సార్ కొంచెం ఎట్లయినా అంటే, మేము ఏం ఆలోచిస్తాం, ఈ అమ్మాయి సిన్సియర్ స్టూడెంట్, రోజు వస్తున్నది, చదువుతున్నది, ప్రశ్నలు అడగగానే చెప్తున్నది, నోట్లో వేలు పెట్టుకోకుండా కూర్చుంటున్నది, నిద్రపోకుండా కూర్చుంటున్నది అని ఇట్లా రకరకాలుగా ఆలోచించి ప్రిన్సిపాల్కి చెప్తాం కదా, అమ్మాయికి సీట్ అవకాశం ఉంటే ఇవ్వండి అని. సో అట్లనే కంపెనీలలో కూడా ఏం జరుగుతుంది అంటే, రైట్ షేర్స్ అనే ప్రస్తుతం ఉన్న వాళ్ళే, ఇప్పుడు మన కంపెనీకి ఇంకా కొత్తగా 1000 రూపాయలు కావాలండి, ప్రజల దగ్గర నుంచి పోయే బదులు ఆల్రెడీ ఇద్దరు కంపెనీలో ఉన్నారు, ఇప్పటికే డబ్బులు ఇచ్చి ఉన్నారు, వీళ్ళిద్దరే ముందుకు వచ్చి సార్ 1000 రూపాయలు కూడా మేమే ఇస్తాం సార్, ఇక ప్రజల దగ్గర నుంచి ఏం అడగండి సార్ అంటే మేము తీసుకుంటాం కదా ఈజీగా. సో అట్లానే వాళ్ళకు ఉండే హక్కుని ఏమంటామంటే రైట్స్ ఇష్యూ అంటాం. అట్లా చేస్తుంది కంపెనీ, ప్రజల దగ్గర నుంచి పోవాల్సిన అవసరం లేకుండా, ఇఫ్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ మోర్ మనీ, ద కంపెనీ విల్ టేక్ దేర్ మనీ. ప్రస్తుతం ఉన్న వాటాదారులకు అవకాశం ఇస్తుందండి. సో అట్లా అవకాశం ఇచ్చే వాటాలను ఏమంటామంటే రైట్ షేర్స్ అంటాం, హక్కు వాటాలు అంటాం తెలుగులో. వాళ్ళకు హక్కు ఉంటుంది, ఎప్పుడున్న వాటాదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు హక్కు ఉంటుందండి. అట్లా హక్కు కల్పిస్తుంది గవర్నమెంట్ కంపెనీ కొన్ని సందర్భాలు. సో ఇన్ కేస్ ఆఫ్ అట్లా ఇచ్చినప్పుడు ఇక ప్రజల దగ్గర నుంచి డబ్బు అవసరం లేదు కదా, ఉన్న వాళ్ళే ఇస్తున్నారు డబ్బు. కాబట్టి మాకు రైట్స్ ఇష్యూ ఉంది కాబట్టి మేము డబ్బులు అవసరం లేదు సార్ ప్రజల దగ్గర నుంచి అని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి చెప్పాలి. సో దట్ ఇన్ దట్ కేస్ స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇన్ దీస్ 4 cases this statement in lieu of prospectus is required. In case of private placement, in case of no public issue, in case of regulatory compliance, in case of rights issue, in these 4 cases statement in lieu of prospectus will be required to be filed with the register of companies. ఈ 4 సందర్భాలలో మనకు ఈ ప్రత్యామ్నాయ పరిచయ పత్రం, ప్రత్యామ్నాయం అంటే ఏంటంటే బదులుగా, ప్రత్యామ్నాయం అంటే బదులుగా, సో ప్రాస్పెక్టస్ పరిచయ పత్రానికి బదులుగా ఇది జారీ చేయడం అనేది జరుగుతుంది ఇన్ దట్ కేస్. ఓకే, కంటెంట్స్ ఇన్
స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్ సేమ్ అవేనండి, ప్రాస్పెక్టస్ లో ఉన్నవే కొన్ని అంశాలు. కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి, ఇష్యూ పర్టికులర్స్ ఉంటాయి, ఫినాన్షియల్ అండ్ స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఇన్ ప్రాస్పెక్టస్ దట్ విల్ బి మెన్షన్డ్ హియర్ ఆల్సో. కంపెనీ డీటెయిల్స్, కంపెనీ పేరు, చిరునామా, ఇష్యూ డీటెయిల్స్, ఇష్యూ ఎవరికి చేస్తున్నాం, ప్రైవేట్ ప్లేస్మెంటా, రైట్స్ ఇష్యూనా, ఏమిటి, ఎంత వాటాలు ఇస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళకైనా సరే, రైట్స్ ఇష్యూ అయినా సరే, ఫినాన్షియల్ అండ్ స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు ఉన్న ఆస్తి అప్పుల పట్టీలు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి, ఆడిటర్స్ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి సబ్మిటెడ్ విత్ ది స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్. ఓకే, so this is the comparison between prospectus or comparison among the prospectus, red herring prospectus and statement in lieu of prospectus. Purpose, prospectus public offering, it is price discovery. ఏ ప్రైస్ ఫిక్స్ చేస్తే మంచిగా ఉంటుందని తెలిసే ఉద్దేశంతో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ చేస్తాం. ప్రైస్ డిస్కవరీ ఇట్ ఈస్ ప్రైవేట్ ప్లేస్మెంట్, అంటే ప్రైవేట్ గా నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పడం దీని ఉద్దేశం. ఇట్ ఈస్ పబ్లిక్ ఆఫరింగ్. ఆడియన్స్, హూ ఆర్ ద పబ్లిక్ హియర్, జనరల్ పబ్లిక్. ఇట్ ఈస్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళని మనం అడుగుతాం. దెన్ ఇట్ ఈస్ రెగ్యులేటరీ అథారిటీస్, ఇది ఎవరికి ఫైల్ చేస్తాం, ఆడిట్ ఇది ఎవరికి మనం సబ్మిట్ చేయాలి, రెగ్యులేటరీ అథారిటీ దట్ ఈస్ ఆర్ఓసి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి ఇస్తాం మనం మెయిన్లీ. దెన్ ప్రైజింగ్ డీటెయిల్స్ దీంట్లో ఎట్లుంటాయంటే ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్ ఈస్ ప్రైస్ రేంజ్, ప్రైస్ బ్యాండ్ అంటారని చెప్పాను, ఇక్కడ కంప్లీట్. ఫైలింగ్ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ విత్ ఆర్ఓసి అండ్ సెబీ. సెబీ అంటే ఏమని చెప్పాను ఫుల్ ఫామ్, సెక్యూరిటీస్ అండ్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాను కదా, సెక్యూరిటీ అండ్ బ్యాంక్. Securities and Exchange Board of India. Okay, sit down, all of you sit down. Securities and Exchange Board of India. Okay, SEBI. Okay, right. So filing requirement with ROC అంటే ఏమని చెప్పాను, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, కంపెనీలు నమోదు చేసే వ్యక్తి. ఇది రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఎవరికి సబ్మిట్ చేయాలి, సెబీకి ఇవ్వాలి ఫస్ట్. సో ఇది మాత్రం విత్ ఆర్ఓసి అండ్ సెబీ. ఇది స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్ విత్ ఓన్లీ ఆర్ఓసి ఎనఫ్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి ఇస్తే సరిపోతుంది. పబ్లిక్ యాక్సెస్, ప్రాస్పెక్టస్ ఎవరైనా చూడొచ్చు. నేను ప్రాస్పెక్టస్ తెచ్చాను కదా ఇప్పుడు, 4 వచ్చేటప్పుడు తేలేదా, అది పబ్లిక్ డాక్యుమెంట్స్, ఎవరైనా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కూడా ఎవరైనా చూడొచ్చు. బట్ స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్ ప్రజలు చూడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రజలను అడగట్లే మనం డబ్బులు. ఆల్రెడీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన మిత్రులే ఇస్తామని అంటున్నారు, మన ప్రజలకు అవసరం లేదు కదా. సో ఇట్ ఈస్ ప్రైవేట్, ఇట్ ఈస్ లిమిటెడ్. వ్యాలిడిటీ పీరియడ్, ఇట్ ఈస్ అంటిల్ ఇష్యూ క్లోజ్డ్, లాస్ట్ డేట్ అయిపోయే వరకు అది ఉంటుందండి. అంటిల్ ఫైనల్ ప్రాస్పెక్టస్, ఇది ఎప్పటి వరకు ఉంటుంది, ఈ చివరి ప్రాస్పెక్టస్ చేసే వరకు ఇది ఉంటుంది. వన్ టైం ఫైలింగ్, ఇట్ ఈస్ జస్ట్ వన్ టైం ఫైలింగ్. ఒకటేసారి చెప్తాం రిజిస్టర్ కి, నాయన దేవుడిది మాకు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ప్రజల నుంచి అడుక్కోవట్లేదని ఒకటేసారి చెప్తాం అంతే. ఓకేనా. So that is the comparison of prospectus, red herring prospectus and statement in lieu of prospectus. That's all. Did you understand? Prospectus ante పరిచయ పత్రం. It is a document seeking money from the public. ప్రజల దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం కోసం, డబ్బులు తీసుకోవడం కోసం కంపెనీ తనను తను పరిచయం చేసుకునే పత్రం పరిచయ పత్రం. ఓకే, అట్లా డబ్బులు అవసరం లేకపోతే ప్రత్యామ్నాయ పరిచయ పత్రం దాఖలు చేస్తాం. When money is not required from the public, statement in lieu of prospectus is going to be filed with the registrar of companies. ఆ ప్రాస్పెక్టస్ తయారు చేసే ముందు మనకు ప్రైస్ రేంజ్ ఇస్తూ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ తయారు చేస్తాం విత్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ ప్రైస్, క్వాంటమ్ ఆఫ్ షేర్స్. క్వాంటమ్ అంటే క్వాంటిటీ ఆఫ్ షేర్స్. వీఆర్ గోయింగ్ టు ఫైల్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. అదేంటి, సో దట్ ఈస్ about the prospectus, red herring prospectus and statement in lieu of prospectus. The important point to note is all the 3 documents serve different purposes.
ఇన్ ద కార్పొరేట్ ఫండ్ రైజింగ్ ఎకో సిస్టమ్. అవి మూడు కూడా కార్పొరేట్ అంటే కంపెనీలకు సంబంధించిన అంశాల్లో మూడు కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ప్రజల ఫండ్ రైజింగ్, డబ్బులు స్వీకరించే విషయంలో అవి మూడు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వైల్ ఎన్షూరింగ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. రెగ్యులేషన్ అంటే ఏం చెప్పారు? నియంత్రణ, కంట్రోలింగ్. చట్ట ప్రకారం అవి మూడిట్లలో ఏదైనా కూడా ఫైల్ చేయాలి కంపల్సరీ విత్ రిజిస్టర్ అండ్ విత్ సెబీ. దాని చట్ట నిబంధనలకు అనుసరించి మనం తయారు చేసి ఫైల్ చేసి చట్ట నిబంధనలకు లోబడి చేస్తాం కాబట్టి అవి మూడు కూడా చాలా ముఖ్యమైనవి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఓకే, so you can see that is the third unit. మనం in the next class we will end the third unit. We will start the third unit. Okay, మన 2 units అయిపోయినాయండి. ఈ 2 units లో కూడా ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ కామర్స్, వాట్ ఈస్ ట్రేడ్, అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. అండ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ టైప్స్ ఆఫ్ వేరియస్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్, సోల్ ప్రొప్రైటర్షిప్, partnership organization, giant Hindu family, cooperative organizations. About these we will learn in the first unit. In the second unit totally about companies. Giant stock company anna okate. Company and giant stock company are one and the same. So company, the types of companies, important documents in a company. What are the important documents in a company's life? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దానికంటే ముందు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ లో మూడు వెరైటీస్ ఉన్నాయి. ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్, మూడు ఉన్నాయండి. అతనే ప్రమోటర్ అంటే ఎవరనేది నేర్చుకున్నాం. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రమోటర్స్, టైప్స్ ఆఫ్ కంపెనీస్, అడ్వాంటేజ్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ కంపెనీస్, స్టేజెస్ ఇన్ కంపెనీ ఫార్మేషన్. All these things, all these topics we have learned in this, in the second unit. So we will begin the third unit in the next class. Okay, see in the first unit you can see we have learned business, trade, industry, commerce, objectives and functions of business, social responsibility of a business, forms of business organization, characteristic features, meaning, advantages and disadvantages of sole proprietorship, meaning, advantages, disadvantages of partnerships, kinds of partners, partnership deed, concept of LLP, limited liability partnership, meaning, characteristic features, advantages, disadvantages of Hindu undivided family, meaning, advantages and disadvantages of cooperative organizations. About those topics we have learned in the first unit. In the second unit, giant stock company, meaning, definition, characteristic features, advantages and disadvantages, kinds of companies, promotion, stages of promotion, promoter, characteristic features, kinds of promoters, preparation of important documents, that is memorandum of association, clauses, articles of association, contents, prospectus contents, red herring prospectus, statement in lieu of prospectus, that is according to Companies Act 2013. అర్థమైనాయండి? సో ఆ టాపిక్స్ లో ఏవో ఒకటి డౌట్ ఉన్నా కానీ నేను మళ్ళా చెప్తాను. కానీ నేను చెప్పే ముందు ప్రతి ఒక్కటి ఇప్పటివరకు జరిగిన క్లాసులన్నీ రికార్డ్ చేశాను, యూట్యూబ్ లో పెట్టాను. ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు గ్రూప్ లో షేర్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ ఓపెన్ దెమ్ ఫస్ట్, యూ ఓపెన్ దోస్ వీడియోస్, లిసన్ టు దోస్ వీడియోస్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. Even then, if you are unable to understand, you come to me, I will explain again and again. అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే నా దగ్గరికి రండి, మళ్ళీ చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in the next class.